సెక్యూరిటీ కల్పించనున్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో సీఎం ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. హై ప్రొఫైల్ సెక్యూరిటీ కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఎన్ఎస్జీ, సిఆర్పీఎఫ్తో పవన్కు రక్షణ కల్పించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. దీంతో ఇక నుంచి కేంద్ర బలగాలతో జనసేన అధినేతకు రక్షణ కల్పించనున్నారు. అంతేకాకుండా పవన్ కల్పించిన కాన్వాయ్లో జామర్ వాహనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సీఎం హై సెక్యూరిటీ కల్పించనున్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో సీఎం ఏమాత్రం కాంప్రమైజ్ కావటం లేదు. హై ప్రొఫైల్ సెక్యూరిటీ కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్. రాజు, సతీష్, మొత్తం మీద డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించి సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. కేవలం సెక్యూరిటీ కాదు, పవన్ కళ్యాణ్ కి ఇచ్చేటువంటి ప్రయారిటీ విషయంలో కూడా చంద్రబాబు ఎక్కడ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అయితే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ కు హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని చెప్పేసి ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఎన్ఎస్జీ అలాగే సిఆర్పీఎఫ్ కి సంబంధించినటువంటి భద్రతా దళాలతోటి పవన్ కళ్యాణ్ కి భద్రత కల్పించడమే కాకుండా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆయనకి హై ప్రొఫైల్ సెక్యూరిటీలో భాగంగా కాన్వాయ్ ఏర్పాటు చేయాలి. కాన్వాయ్ లో కూడా కొత్త వాహనాలతో పాటు జామర్ వాహనం కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సెక్యూరిటీ వింగ్ కి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎస్పెషల్లీ ఏదైతే ముఖ్యులకు సంబంధించి విఐపీలకు సంబంధించినటువంటి భద్రత చూసేటటువంటి సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు దీని మీద కేంద్రానికి కూడా ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఉంది. అంతేకాకుండా గతంలో ఆయన అనేక సందర్భాల్లో తనకు ప్రాణహాని ఉందని, అంతేకాకుండా ఫ్యాన్స్ రూపంలో కొంతమంది సన్నని బ్లేడ్లతోటి ఆయన చేతులకి అలాగే తనతో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీని చేతులకు కోస్తున్నారని చెప్పేసి ఆయన గాయాలను కూడా చూపించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కాస్త థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క డిప్యూటీ సీఎం గా మారడం, దీంతో పాటు చంద్రబాబు కేబినెట్ లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండడంతో పాటు చంద్రబాబుకి ఆయనకి హై ఏదైతే సెక్యూరిటీ కావచ్చు, అంతేకాకుండా హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో కావచ్చు, శాఖల కేటాయింపు అంశంలో కూడా పవన్ కళ్యాణ్ కి ప్రయారిటీ ఇస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ విషయంలో కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా ఆయనకి హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.